తిరుపతి జిల్లా బుచ్చిరాడి కండ్రిగ మండలంలోని కన్నవణంబేడు గ్రామ దళితులు ఇళ్ల పట్టాల కోసం కొంతకాలంగా పోరాటం సాగిస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి విన్నపాలు సమర్పించారు. అయితే ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం నుండి మీరు ఇళ్ల పట్టాల కోసం అనర్హులు అనే నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగించింది. గతంలో తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీఆర్ఓ బృందం 6 మందితో కూడిన సర్వే నిర్వహించి 127 మంది దళితులు అర్హులని నిర్ధారించింది. ఆ వివరాలను తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్టీఓకు నివేదికగా పంపించారని సిపిఐ నాయకుడు చిన్ని రాజ్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కనవనంబేడు దళితులు సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి తమ హక్కుల కోసం గళమెత్తారు. ఎమ్మెల్యే తహసీల్దార్ ఇచ్చిన హామీని వెంటనే ఎమ్మెల్యే తహసీల్దార్ ఇచ్చిన హామీని వెంటనే దళితులకు ఇచ్చిన నోటీసులను వెంటనే మేము రావాలి సార్, అందరు పేదలు దూరం పోయి మాట్లాడుకోండి. ఈరోజు సోమవారం సార్, జనాలు ఎండలో ఉండాలా ఆఫీసు లోపల దండం పెడతా నిలబడుకుంటారు, ఏదో ఎండ చేస్తారు. వేసి కూర్చొని దూరం పోండి అంటే ఏం సార్ చేయాలి? తప్పు చెప్పండి సార్, ఇది అడిగితే తప్ప హామీ ఇచ్చారు. సరే 10 రోజులు పట్టచ్చు, నెల కూడా పట్టించుకొని ప్రాసెస్ చేయాలా. ఒకవేళ ముగ్గురు పిలిచి చేస్తున్నామండి, ఓటు పట్టినని చెప్పాలి. సరే, వింతలు మన బుచ్చినాయుడు కంటిగా తహసీల్దార్ ఆఫీసులో జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు 1983లో మండల తహసీల్దార్ వ్యవస్థను తెచ్చినప్పటి నుంచి ఈ మండలంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వందలాది ఎకరాల భూములు వచ్చేటటువంటి తహసీల్దార్లు ఫ్రీడమ్ ఫైటర్ అని, రాజకీయ బాధితులని, మిలిటరీ బోర్డు అని వాళ్ళ పేరుతో వందలాది ఎకరాలు చేశారు. ఈరోజు పట్టాలు చేసుకున్నారు, మామిడి చెట్లు పెట్టుకున్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ పెత్తందారులంతా భూములంతా కూడా ఈరోజు బడా పెత్తందారులవి కోటీశ్వరులు అయిపోయారు. జరిగింది అనేకం. మేము ఇక్కడ చెప్పాం, అనేక పట్టాలు రద్దు చేయించాం ప్రేమచంద్రారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు. అదేవిధంగా అంతకుముందు ఇంకొక ఆయన కలెక్టర్గా ఉంటే ఆయన అన్ని పలానా కంచన పుత్తూరు, గాజలపెల్లూరు ఇలాంటి అనేక నీరుపాకొట్టి ఇలాంటి గ్రామాలు చెప్తే అన్నీ కూడా బహిరంగ గ్రామాల్లో వచ్చి కూర్చొని అసైన్మెంట్ పట్టాలు రెడీ చేసి అడుగు చదివి వినిపించి ఈ పట్టాదారు మీరు ఉండడా లేదని చెప్పి కూడా రద్దు చేసిన పరిస్థితి. ఎక్కడో ఉబ్బలముడుగులో ఉన్నటువంటి భూములంతా కూడా కలికీలకి ఇచ్చేసారని మొన్నే తహసీల్దార్ వాళ్ళని అడిగితే మాది కాదంటున్నారంట, ఫారెస్ట్ వాళ్ళని అడిగితే అది మాది కాదంటున్నారంట. ఇద్దరు కలిసి సర్వే చేస్తున్నారంట. ఇలాంటి ఒక అసంబద్ధమైన ఒక